వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 357వ వీడియోలో ఉన్నాం. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, స్టాక్ జీకే క్వశ్చన్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. తప్పకుండా అంతా కూడా ఫ్రీ కంటెంట్ అయితే మీకు చాలా వాల్యుబుల్ కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి, డైలీ అయితే ఫాలో అవుతూ ఉండండి. మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ అయితే ఇక్కడ జనరల్ స్టడీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ కరెంట్ అఫైర్స్, జిఎస్ ప్రతి వీడియోలో టచ్ అయ్యేలాగా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. 2025 నవంబర్ 23న ఆఫ్రికాలో ఏ అగ్నిపర్వతం బద్దలైంది? రైట్, రీసెంట్గా న్యూస్లోకి వచ్చిందండి. హేలీ గుబ్బి అనే వల్కనో మీకు అగ్నిపర్వతం. ఇది ఎక్కడ ఉంది అంటే మనకు ఆఫ్రికా ఖండంలో ఉంది, ఇథియోపియా ఏరియాలో. ఇథియోపియా కంట్రీ అంటే ఒకటి. ఇది మనకు 10,000 అంటే 10,000 సంవత్సరాలలో 10,000 ఇయర్స్లో ఫస్ట్ టైం ఇది మనకు ఎరెక్ట్ కావడం, అంటే బద్దలు కావడం. దీనివల్ల ఏం ప్రమాదం అంటే ఇక్కడ ధూళి, పొగ, అగ్నిపర్వతాలు పేలినప్పుడు విడుదలయ్యే కొన్ని ప్రమాదకరమైనటువంటి వాయువులు సామాన్య జీవనానికి పెద్ద ఎత్తున నష్టాన్ని కలిగించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఈ పొగ, దుమ్ము ఇండియా వరకు స్ప్రెడ్ అయింది. అంటే మీరు అర్థం చేసుకోండి దీని యొక్క ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది అనేది. సో లొకేషన్ ఇంపార్టెంట్, ఆ అగ్నిపర్వతం పేరు ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 2. ప్రపంచ స్నూకర్ టైటిల్ గెలిచిన తొలి భారత మహిళా క్రీడాకారిణి ఎవరు? అనుపమ రామచంద్రన్ అండి, గుర్తుంచుకోండి. ఇలాంటి ఫస్ట్ టైం మనకి ఇండియా నుంచి ఏవైనా స్పోర్ట్స్లో కనుక ఒక సక్సెస్ వస్తే డెఫినెట్గా నోట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 3. 2025 మహిళల కబడ్డీ ప్రపంచ కప్ విజేత ఎవరు? భారత్ అండి. 2025 నవంబర్ 24న ఫైనల్ విజేతగా నిలిచాము. మనకు రీసెంట్గా మహిళల అందుల వరల్డ్ కప్, క్రికెట్ ఇట్లాంటివి చాలా వస్తున్నాయి. అన్నీ కూడా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, ఇది కూడా మరి ఇంపార్టెంటే. క్వశ్చన్ నెంబర్ 4. T20 వరల్డ్ కప్ 2026 ప్రచారకర్తగా ఎవరు నియమితులయ్యారు? రోహిత్ శర్మను నియమించడం జరిగింది. ఇవి చాలామంది కాన్సన్ట్రేషన్ చేయరు, కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. క్వశ్చన్ నెంబర్ 5. భారత్లోని ఏ రాష్ట్రంలో ఇటీవల శాస్త్రవేత్తలు హోయా జాతికి చెందిన కొత్త రకం మొక్కను కనుక్కున్నారు? ఎక్కడైనా కానివ్వండి, ఈ మనకి ఏదైనా కొత్త కీటకాలు, కొత్త ఫ్లవర్స్ అంటే మొక్కలు, ప్లాంట్స్ కానివ్వండి, ఏవైనా ఐడెంటిఫై చేస్తే మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆ లొకేషన్ మీద వస్తున్నాయి. ఆ ఐడెంటిఫికేషన్ చేసినటువంటి ఆ మొక్క కావచ్చు, జీవి కావచ్చు, దానికి సంబంధించి రీసెంట్గా మనకు హోయా జాతికి చెందిన కొత్త రకం మొక్కను అరుణాచల్ ప్రదేశ్లో కనుక్కున్నారండి. దీన్ని హోయా దవోడియాన్సిస్ అంటున్నారు. ఇది కూడా మీరు నోట్ చేసుకోండి. ఉష్ణ మండలంలో పుష్పించే అతిపెద్ద పూల మొక్కల్లో హోయా ఒకటి. రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది, లొకేషన్ అరుణాచల్ ప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 6. మహిళల కోసం జాతీయ మహిళా కమిషన్ తీసుకొని వచ్చిన నూతన హెల్ప్ లైన్ నెంబర్ ఏది? మనకి 14490 అనే ఒక హెల్ప్ లైన్ నెంబర్ను తీసుకొచ్చింది. ఎవరైనా మహిళలు వారి యొక్క సమస్యల్ని, వారు ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ని ఈ మహిళా కమిషన్ యొక్క హెల్ప్ లైన్ నెంబర్కి అయితే మరి చేయొచ్చు అని చెప్తున్నారు. ఇలాంటివి కూడా లేటెస్ట్గా వస్తే ఖచ్చితంగా ఫోకస్ అవుతాయి. క్వశ్చన్ నెంబర్ 7. దేశంలో తొలి ఇంటిగ్రేటివ్ ఆంకాలజీ రీసెర్చ్ అండ్ కేర్ సెంటర్ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? గోవాలో ప్రారంభించారండి. మనకు ఆంకాలజీ అనేది క్యాన్సర్ గురించి అధ్యయనం చేసేటటువంటి ఒక విభాగము. ఈ ప్రశ్న కూడా మనకు ప్రీవియస్ క్వశ్చన్స్లో చాలాసార్లు కనబడుతుంది. వివిధ అధ్యయన శాస్త్రాలు అనే విభాగం కింద దీన్ని మీరు చూసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 8. ప్రపంచ కప్ హాకీ 2026ను ఏ దేశాలు నిర్వహిస్తాయి? 2026లో మనకు ప్రపంచ కప్ హాకీ అనేది నెదర్లాండ్స్ అండ్ బెల్జియం సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి. క్వశ్చన్ నెంబర్ 9. గురు తేజ్ బహదూర్ బలిదాన దినం ఎప్పుడు జరుపుకుంటారు? నవంబర్ 24న మనకు సిక్కు గురువు అండి, 9వ గురువు గురు తేజ్ బహదూర్ యొక్క బలిదాన దినం జరుపుకుంటుంటారు. ఎందుకంటే మనకి మొఘల్స్ కాలంలో ఔరంగజేబ్కు వ్యతిరేకంగా పోరాడి మరి ప్రాణత్యాగం చేసినటువంటి గురువు గురు తేజ్ బహదూర్. 2025 నాటికైతే ఈ ప్రాణత్యాగానికి 350 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. అది కూడా ఇంపార్టెంట్ అండి. అప్పుడు ఔరంగజేబ్ ఆదేశాల మేరకు ఇస్లాంలోకి మారడానికి నిరాకరించినందుకు ఆయనను ఢిల్లీలోని చాందిని చౌక్లో శిరచ్ఛేదనం చేయడం జరిగింది. సో ఈ సిక్కు గురువులు దీనికి సంబంధించి మనకు ప్రతిసారి క్వశ్చన్స్ వస్తుంటాయి. మీకు మొఘల్స్ కాలంలో ఉన్నటువంటి ఈ సిక్కు గురువులకు ఉన్న వైరం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఇండియన్ హిస్టరీలో చూసుకోండి.
క్వశ్చన్ నెంబర్ 10. అదేవిధంగా మీకు గురు తేజ్ బహదూర్ను హింద్ ది చాదర్ అంటారు. భారతదేశం యొక్క కవచం, షీల్డ్ ఆఫ్ ఇండియా అని కూడా పేర్కొంటారు. ఎందుకంటే హిందూ ధర్మానికి, కాశ్మీరీ పండిట్లకి సపోర్ట్గా నిలిచి ప్రాణత్యాగం చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 10. ప్రపంచంలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించిన మొట్టమొదటి దేశం ఇది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్గా మీరు ట్రీట్ చేయాలి. ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకుంది. ఇది మనకు డిసెంబర్ 10 నుంచి అయితే ఇంప్లిమెంటేషన్లోకి రానుంది. 2025 డిసెంబర్ 10 ఇలాంటి ఒక డిసిజన్ తీసుకున్నటువంటి ఫస్ట్ కంట్రీ ఆస్ట్రేలియా ప్రపంచంలో. సో ఇవ్వండి ఈరోజు నేను మీకు అందించినటువంటి లేటెస్ట్ టాప్ 10 కరెంట్ అఫైర్స్. మరి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోను షేర్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.